ప్రైజ్ ద లార్డ్. మరి చాలా రోజుల తర్వాత ప్రభు సేవలో మరి మీ ముందుకి రావడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఏంటి ఇలాగా రావడం జరిగిందంటే, ఈరోజు ఆంధ్ర తెలంగాణలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో సేవకులు పడుతున్న శ్రమ అంటే, ఎవరు సేవకులు అంటే ఇండిపెండెంట్ పాస్టర్స్, పేద సేవకులు. మరి చూస్తే ఏ సపోర్టు లేనటువంటి నాలాంటి సేవకులు పడుతున్నటువంటి శ్రమ మనం చూస్తాం. సో అందుకనే ఒక భక్తుడు ఈ రీతిగా ఒక పాటని రాశాడు. ఆ పాట మనందరికీ తెలుసు. మరి ఆ పాటను మనం చూసుకుందాం. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా అన్నాడు పాట. అంటే ఏంటి? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, ఎలా సాగారు యేసు ప్రభుతో వారిని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు ఉంచండి. ఈ రాత్రి మీరు నాతో పాటు మరి అనేకులతో మీరు మాట్లాడండి. నీ ఆత్మాభిషేకం ఉంచండి దేవా. మీరు నోరు బాగుగా తెరవమన్నారు, దాన్ని మీరు నింపుతానన్నారు. కనుక నీవే మాట్లాడి నీ మాటలు మాకు దయచేయండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థన. చూసారా ఏంటంట? ఎవరో ఆయన పాడుతున్నాడు భక్తుడు, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా అంటున్నాడు. ఎవరు, ఏంటి, ఎలా సాగాడు అంటే, మనం చూసినట్లు మనం క్లియర్గా మీకు చెప్తాను. అంటున్నాడు చూడండి. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, యోసేపు వలె సాగెదా. అంటే యోసేపు వలె సాగడం ఏంటి చూడండి. మరి చూస్తే ఆదికాండం 39, 20-23 వచనాల్లో ఇలా ఉంది. అక్కడ చూస్తే, అతనిని పట్టుకుని యోసేపు తల్లి విడిచిపెట్టింది, తండ్రి విడిచిపెట్టారు, బంధువులు అంటే అన్నదమ్ములు వాళ్ళు కూడా విడిచిపెట్టారు. ఆఖరికి యోసేపు గారిని 30 వెండి నాణేల కొరకు అతని మీద పగ. వీడికి ఎప్పుడు చూసినా దేవుని దగ్గర నుంచి ఏదో దర్శనాలు వస్తాయి అంటాడు, కళలు వస్తాయి అంటాడు, మమ్మల్ని కించపరుస్తున్నాడు, హేళన చేస్తున్నాడు అని చెప్పి ఈ బంధువులు అంటే ఈ సహోదరులు అందరూ కూడా, బంధువులే కదా, పెళ్ళిళ్ళు అయిపోయాయి, వదులు వచ్చేసారు. ఈ బంధువులందరూ కూడా ఏం చేశారు? చంపేయాలని ఒక గోతిలో మరి తోసేసి, ఆ తర్వాత అందరూ ఆలోచించి అతని గోతిలో తోసి చంపేస్తే మనకేమొస్తుంది? ఐగుప్తీలకి అమ్మేద్దాం అంటారు. ఐగుప్తీలకి అమ్మేస్తే, ఐగుప్తీలకి వెళ్ళిన తర్వాత యోసేపు పోతీఫర్ ఇంటి దగ్గర ఉంచబడితే, ఆ తర్వాత ఒక నేరములో అతడు చూడండి మరి చూస్తే కఠినమైనటువంటి జైల్లో మరి యోసేపు గారు ఉండడం జరుగుతుంది. అన్నలు అతనితో ఉన్నప్పుడు దేవుణ్ణి అతను విడిచిపెట్టలేదు. ఐగుప్తు దేశానికి అమ్మివేయబడినప్పుడు దేవుణ్ణి అతను విడిచిపెట్టలేదు. గోతిలో తోసేసినప్పుడు దేవుణ్ణి అతను విడిచిపెట్టలేదు. అందుకనే క్లియర్గా మీకు ఆదికాండంలో చూపిస్తారు. 39, 20 వచనాలు చూస్తే, అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. ఏంటంట? ఐగుప్తుకి అమ్మివేయబడ్డాడు, పోతీఫర్ ఇంటిలో గొప్ప ఉద్యోగంలో చేరాడు, తర్వాత ఒక భయంకరమైనటువంటి అబద్ధ సాక్ష్యానికి బలై భయంకరమైన కఠినమైనటువంటి కారాగారంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా యోసేపు
నిసాగెద యేసునితో అన్నాడు. అందుకనే ఏం జరిగింది? కఠినమైన చెరసాలు ఉంటాయి. అది చూడండి 21 వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము హల్లెలూయా కలుగునట్లు చేశాను. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఐగుప్తుకి వెళ్ళిపోయినా దేవుడు అతనితోనే ఉన్నాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునితో నడవడం, దేవునితో సాగిపోవడం స్టార్ట్ చేశాడు. గోతిలో ఉన్నప్పుడు దేవునితో ఉన్నాడు. సహోదరుల మధ్యలో ఉన్నప్పుడు దేవునితో ఉన్నాడు. ఇతడు దేవుని సేవకుడు, దాసుడు. ఆ చెరసాల్లోనికి వెళ్ళిపోయాడు. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. హల్లెలూయా. చెరసాల అధిపతి ఆ చెరసాల ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతునికి అప్పగించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు అక్కడ ఏమి చేశారు అదంతే అతడే చేయించేవాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక. హల్లెలూయా. ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసిన. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితంలో ఐగుప్తు లాంటి శ్రమ నాలాంటి సేవకులు అనుభవిస్తున్నారు. ఇండిపెండెంట్ పాస్టర్స్ సపోర్ట్ లేకుండా కరోనా అనేటువంటి మహమ్మారి ప్రపంచాన్ని పిండేస్తూ ఉంటే దైవజనులు పాపం చాలామంది సేవకులండి. సపోర్ట్ ఉన్నవారి గురించి నేను చెప్పడం లేదు. ఎవ్రీ మంత్ శాలరీస్ వస్తున్నాయి, వెల్ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్లో ఉన్నారు, మంచి కాంగ్రిగేషన్ ఉన్నవారి గురించి నేను చెప్పట్లేదు. దేవుడే ఆధారంగా దేవుని వైపు చూస్తూ దేవుడే జీవంగా దేవుడే బ్రతుకుగా బ్రతుకుతున్న చాలామంది ఇండిపెండెంట్ పాస్టర్స్ ఉన్నారు. కొంతమందికి సైకిళ్ళు కూడా లేవు నాకు తెలుసు. కొంతమంది కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించారు. కొంతమందికి చెప్పులు లేవు. ఈరోజు ఆ సేవకుల కుటుంబాలు వాళ్ళ భార్య చూస్తూ ఉంటుంది, నా భర్త ఏమైనా తెస్తాడు, రైస్ ఉండదు, ఇంట్లో రైస్ ఉండదు, కూరగాయలు ఉండవు, సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, రేషన్ కార్డులు ఉండవు. చూస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళ భార్య చూస్తుంది, తన పిల్లలు చూస్తారు, నా తండ్రి ఏమైనా పెడతాడేమో. బట్ వాళ్ళ దగ్గర ఏముంది? కరోనా అనే ఐగుప్తు మహమ్మారి. అలనాడు యోసేపును భయపెట్టిన ఐగుప్తు, శ్రమ పెట్టిన ఐగుప్తు. కానీ వాళ్ళు మరి చూస్తే ఈరోజు కరోనా అనేటువంటి ఒక మహమ్మారి ఇండిపెండెంట్ సేవకులకి 10 దగ్గర నుంచి సహాయం పొందుకునే వాళ్ళకే సహాయం చేస్తారు చాలామంది. కానీ కఠినంగా ఎదురు చూస్తున్న ఇండిపెండెంట్ పాస్టర్స్ పాపం సహాయం లేకుండా, సంఘం ఎక్కువగా లేకుండా, సంఘం ఉన్నా ఇచ్చేవారు లేకుండా, తక్కువ మంది 10 మంది 15 మంది ఉన్న విశ్వాసులు, 20 మంది 30 మంది ఉన్న విశ్వాసులు, పేదవాళ్ళు, పేద విశ్వాసులు కలిగిన దైవజనుల పరిస్థితి ఏంటి? అయినా సరే వారు అంత కఠినంలో కూడా యేసు వైపు చూస్తున్నారు. యోసేపు గారు అయితే ఏం చేశారంటే ఆయన వైపు చూశాడు కనుక ఆయన అన్ని విషయాల్లో యోసేపునకు తోడై ఉన్నాడు. యోసేపు ఆ చెరసాల్లో ఖైదీగా వెళ్ళి జైలర్గా మారిపోయాడు. యోసేపు మరి చూస్తున్నట్లయితే జైలర్గా మారిపోవడమే కాదు, అతడు ఆ జైల్లో ఏది చేస్తే అది దేవుడు సక్సెస్ చేసేసాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎస్. ఇంకొక వ్యక్తి అంటున్నాడు రెండోది, వెనుక శత్రువు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చిన. వెనుక శత్రువులు వెంటాడినను ముందుకు సముద్రము ఎదురొచ్చిన. మోషే వలె సాగేదా. అంటే ఏంటంటే ఇక్కడ ఒక పక్క నుంచి ఐగుప్తు చెర నుంచి ఇజ్రాయేలు జనాంగం 430 సంవత్సరాల తర్వాత మోషే విడిపించుకొచ్చాడు. ప్రయాణం చేస్తున్నారు. సంఖ్యాకాండం 14 అధ్యాయం తీసుకొని రెడీగా ఉంచండి, నేను రెఫరెన్స్లు ఇస్తాను. సార్ నిర్గమాకాండం 14 అధ్యాయం తీసుకొని ఉండండి రెడీగా. మోషే ఇజ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించుకొని ప్రయాణం చేస్తున్నాడు. వచ్చాడు. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఐగుప్తీయులు ఉన్నారు.
ముందుకెళ్ళాలంటే సముద్రం ఉంది, వెనక్కి వెళ్ళాలంటే ముందుకెళ్ళినా మరణమే ఉంది, వెనక్కి వెళ్ళినా మరణమే ఉంది. హల్లెలూయా. ఒక పక్క నుంచి మోసే అంటే అర్థం ఏంటంటే తీయబడిన వాడు. ఎందులో నుంచి? నీటిలో నుంచి తీయబడిన వాడు. ఈ మోసే అత్యంత మిక్కిలి సాత్వికుడు. అంటే అసలు కోపం రాదు ఆయనకి. 5 లక్షల మంది ఉన్నా సరే చర్చు 5 లక్షల మీద కోపంలే. నాకు తెలిసి 5 లక్షల మంది అంటే పురుషులే లెక్కించారు, మిగతా వాళ్ళ గురించి చెప్పాల. అంటే ఈరోజు ఇశ్రాయేలు జనాంగం 72 లక్షల మంది ఉన్నారంటే గోత్రానికి 12, లేకపోతే గోత్రానికి 6 లక్షల లెక్క. అంటే నేనేం చెప్తున్నా అంటే మోషే దేవుణ్ణి చూసి సాగిపోతా ఉన్నాడు జనాల ముందు. ఐగుప్తు నుంచి విడిపించాడు, నా దేవుణ్ణి ఆరాధించడానికి నేను వెళ్ళాలా, సీనాయి పర్వతం దగ్గరికి నేను వెళ్ళిపోవాలా. సరే, వెనకత్తల ప్రజలు ఉన్నారు, ఇజ్రాయేలు జనాంగం, విడిపింపబడిన జనాంగం ఉన్నారు. వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారిగా ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఏం చెయ్యాలా? ముందు చూస్తే ఎర్ర సముద్రం చూడండి, ఒకసారి గమనించండి. 10వ వచనము నిర్గమాకాండం 14, 10వ వచనం నుంచి చదవండి. ఒకసారి చదవండి. నిర్గమాకాండం 14, 10వ వచనం చదవండి. తీసుకొని ఉంచమని చెప్పాను. 14వ అధ్యాయం 10వ వచనం. ముందే తీసుకోమని ఉంచమను. ఫరో ఏం చేశాడంట? ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అంటున్నారు, ఆ మొర్రపెట్టి ఏం చేశారు? దేవుని ఫస్ట్ ప్రార్థన చేశారు. అయ్యో, వెనకత్తల ఫరో వచ్చేస్తున్నాడు, మూర్ఖుడు, నీచుడు. 430 సంవత్సరాలు మా పితరుల్ని మమ్మల్ని కఠినమైనటువంటి చాకిరీ చేయించుకున్నాడు. ఇప్పుడు 430 సంవత్సరాల తర్వాత మోషే నిన్ను నమ్మి మేము నీ వెనకత్తలు వచ్చేసాం. వెనకత్తలాలు వచ్చేస్తున్నారు. ముందు చూస్తే సముద్రం ఉంది. 11వ వచనం చూస్తే ఏం చేస్తున్నారు చూడండి. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితేవా? ఐగుప్తులో సమాధులు లేవనుకుంటున్నావు మోసే? ఇప్పుడు ముందుకెళ్తే సముద్రం ముందు చచ్చిపోతాం, వెనక చూస్తే ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులు వచ్చి చంపేస్తారు. ముందుకెళ్ళినా మరణమే, వెనక్కి వెళ్ళినా మరణమే. అయ్యా నాయకుడా, పాస్టర్ గారు, మోసే గారు, ఐగుప్తులో ఏమైనా సమాధులు లేవా? అది కంపించండి. 11వ వచనం చూస్తే చూడండి. మమ్మును ఐగుప్తులను బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా. హల్లెలూయా. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఒక పక్క ముందు సముద్రం ఉంది, ఎర్ర సముద్రం. ఒక పక్క వెనకత్తల ఐగుప్తు సైన్యం ఉంది, కఠినమైన సైన్యం. ఒక పక్క మోషేకి అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది ప్రవ్వా. ఒక పక్క సనుగులు, అక్కడ సమాధులు ఉన్నాయి కదా. వీళ్ళేమంటున్నారు? 12వ వచనం ఇశ్రాయేలు జనాంగం చూడండి. అయ్యా దయచేసి మోషే మా జోలికి రావద్దు. హల్లెలూయా. ఐగుప్తులకి దాసుల మగుదమని నేను చదువుతానండి. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు సచ్చుట కంటే ఐగుప్తులకి దాసుల మొగుటియే మేలుని చెప్పిరి. హల్లెలూయా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే, అయినా నీకేం చెప్పాం? నువ్వు మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఈ బానిసత్వమే బాగుందని చెప్పాం కదా మీకు. ఈ బానిసత్వంలో ఉంటేనే బాగుందన్నావు కదా. ఒక పక్క నుంచి మోసేని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మోషే పక్కన ఉన్న అహరోను కూడా అర్థం చేసుకోవట్లేదు. మోషేతో ఉన్నటువంటి నాయకులు అర్థం చేసుకోవట్లేదు. వెనకత్తులు ఉన్న 5 లక్షల మంది జనాభా కూడా అర్థం చేసుకోవట్లేదు. పరిస్థితులు అంతా కఠినమైపోయాయి. ముందుకెళ్తే ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్తే ఐగుప్తుల సైన్యం. ఒక పక్క నుంచి తోటాల్లాంటి ఈ మాటలు చాలామంది జీవితాల్లో. కొంతమంది సేవకుడు ఏం భోజనం చేస్తున్నారు, అసలు ఆయన ఇంట్లో రెంట్ కట్టాడా,
ఆ ఇంట్లో భోజనం ఉందా, బియ్యం ఉందా, అసలు సపోర్ట్ ఉందా, సమృద్ధిగా ఉన్నాడా, కరెంటు బిల్లు కట్టాడా, అసలు పాస్టర్ గారు ఏం తింటున్నారని చూడరు. ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే, ఏదైనా ఒక చిన్న బలహీనత జరిగితే, మీరు ప్రార్థనకు రమ్మంటే ఇలా జరిగింది, మీ బట్టే మాకు ఇలా జరిగింది. కొంతమంది అంటారా, పాస్టర్ గారి చేత కోటం పెట్టించుకున్న తర్వాత మా ఇంట్లో బాగులేదమ్మా. సనుగులు. మోషే అంటే తీయబడిన వాడు, మిక్కిలి సాత్వికుడైన మోషే మీద ఇశ్రాయేలు జనాంగం కూడా అదే సనుగులు మరి చూస్తున్నారు. మేము దాసులుగా ఉంటామన్నా నువ్వు తీసుకొచ్చావు. ఇప్పుడు ఏం జరిగింది అంటాడు 13 వచనం. అందుకు మోషే భయపడకుడి. 1 by 1 వర్డ్ చదవండి. యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. భయపడద్దు. మీరందరూ కూడా ఇప్పుడు దేవునితో నడవటం లేదు, ఆయనతో సాగటం లేదు, నన్ను చూస్తున్నారు. భయపడద్దు, నేను ఆయనతో నడుస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ముందు సముద్రం ఉంది, మరణమే, వెనకత్తలా మరణమే, బట్ నేను ఆయనతో ఉన్నాను. మరణాన్ని జయించిన దేవునితో, హల్లెలూయా. జీవాధిపతితో ఉన్నాను, హల్లెలూయా. మరణాన్ని సైతం జీవంగా మార్చే దేవునితో నేనున్నాను. నువ్వు భయపడద్దు. ఏమంటున్నాడు? 13 వచనం చూడండి, నేను చదువుతాను. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తులకి మీదట మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా. దిస్ ఈస్ ద లాస్ట్ విజిట్ ఫర్ ఈజిప్టియన్స్. మీరు ఈరోజు చూస్తున్నారు ఐగుప్తీల్ని, ఇంకెప్పుడు కూడా ఐగుప్తుల్ని చూడరు మీరు. హల్లెలూయా. ఈరోజు కనిపిస్తున్న ఐగుప్తులు ఇంకెప్పుడు కనబడరు. మీరు ఎందుకు అరుస్తున్నారు? అరవద్దు, సైలెంట్గా ఉండండి. అక్కడ ఏమంటాడు? ఆ పాట ఏముంది? వెనుక శత్రువు వెంటాడినను, ముందుకు సముద్రము ఎదురొచ్చిన. వెనుక శత్రువు వెంటాడినను, ముందుకు సముద్రం ఎదురొచ్చి. మోసే వలే అంటే ఏంటి? అది ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు మోసే. అందుకనే చూడండి, మీకు క్లియర్గా చెప్తాను. 15 వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. వావ్, హల్లెలూయా. మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి సంగతి? ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసి, అంటే మోషే మాత్రమే దేవునితో నడవడం స్టార్ట్ చేశాడు. మోసే మాత్రమే ఆ అరణ్యము నుంచి సముద్రం వైపు, ఐగుప్తు నుంచి సముద్రం వైపు సాగడం స్టార్ట్ చేశారు. కేవలం మోసేను చూసి ప్రజలు వచ్చారు తప్ప దేవుని చూసి రాలేదు. మోసే చేసిన అద్భుతాలు చూసి మోసేను నమ్ముతున్నారు తప్ప దేవుని నమ్మట్లేదు. బట్ మోసే దేవునితో నడుస్తున్నాడు. దేవుణ్ణి ఈరోజు చాలామంది జీవితాల్లో అద్భుతాలు ప్రకటించే సేవకులంటే దగ్గరికి పిలిచేస్తారు, ముద్దులు పెట్టేస్తారు, కానుకలు అడుగుతారు, పాదాలకి పాలు వేసి అభిషేకం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సేవకుడు అద్భుతాలు చేయట్లా. ఆ సేవకుడిని పిలిచిన దేవుడు ఆయన మహింపరచాల. ఈరోజు చాలామంది సేవకులు ఫోటోలు పెడుతున్నారు. మంచిదే, అభిమానం ఉంది, పెట్టుకోవడం మంచిదే. ఒక ఘాటైన మెసేజ్ చెప్తే ఆ సేవకుడిని దూరం పెట్టేస్తారు. ఆ సేవకుడు మంచోడు కాదు, ఆ సేవకుడు చెప్పిస్తాడు, ఆ సేవకుడు సటైర్లు వేస్తాడు. సేవకుడిలో ఏమీ లేదు. మోసే వాళ్ళందరూ చూస్తే మోసే మాత్రం దేవుణ్ణి చూశాడు. హల్లెలూయా. మోసేని వాళ్ళందరూ చూశారు, మోసే మాత్రం ఎవరిని చూశారు? దేవుని చూశారు. మోసే దేవుని వైపు చూస్తున్నాడు గనుక, దేవునితో నడుస్తున్నాడు గనుక దేవుడు అంటున్నాడు, ఎందుకు మొర్ర పెడుతున్నావు? మొర్ర అంటే ఏంటి? ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? సాగిపోమని చెప్పు ప్రజలకి. హల్లెలూయా. మోసే రెడీగా ఉన్నాడు సముద్రంలో అడుగు పెట్టడానికి. జనాలకు అమ్మో లేదు భయం. అందుకని చెప్పాడు 16 వచనం చూడండి. నీవు నీ కర్ర ఎత్తి సముద్రం వైపున నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్య 6 నెలల మంది నడిచిపోవుదురు. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ మిరాకిల్ ఇన్ ఏ హిస్టరీ. వాట్ ఏ వండర్ఫుల్ మిరాకిల్, అన్స్పీకబుల్ మిరాకిల్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఏ హిస్టరీ. ఎర్ర సముద్రం 2 పాయలుగా జరిగిన చరిత్ర ఎవ్వడు చేయలేడు. ఇంకా ఇది కర్ర చాపు ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోద్ది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కర్ర చాపితే చాలు ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోతాడు. చూడండి సరే ఏమన్నాడు? ఒక్క నిమిషం. 21వ వచనం.
మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా ఆ, యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన ఉమ్, తూర్పు గాలి చేత సముద్రమును ఉమ్. తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. ఏం చేశారంటే కర్ర చాపాడు. ఆ రాత్రి అంతా కూడా తూర్పు నుంచి ఒక గాలి వచ్చింది. హల్లెలూయా. అవునండి, ఆ రాత్రి అంతా తూర్పు నుంచి చూడండి, ఆన్ ది స్పాట్ సముద్రం 2 పాయలు అవ్వలేదు. ఆ రాత్రి మొత్తం తూర్పు గాలి వచ్చింది. ఆ రాత్రి మొత్తం తూర్పు గాలి వచ్చి సముద్రాన్ని ఏం చేసింది? 2 పాయలు చేసింది. మరి ఈ రాత్రి అంతా ఇజ్రాయేలు జనాంగం ఉన్నారు కదండి. మరి ఐగుప్తీలు వెనకత్తల నుంచి వచ్చేస్తున్నారు కదా. మరి ఆ రాత్రి అంతా వాళ్ళు రాలేదా? అవును, ఐగుప్తీలు ఇశ్రాయేలు చూశారు. కానీ ఐగుప్తీలు ఇశ్రాయేలీని చూడలేదు. ఏంటి? 20వ వచనం చూడండి. 20వ వచనం. అది ఐగుప్తీల సేనకు, ఇశ్రాయేల్ సేనకు నడుమ అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతా ఐగుప్తీయుల సేన ఇశ్రాయేల్ని సమీపింపలేదు. హల్లెలూయా. ఒక మేఘం వచ్చింది. ఇశ్రాయేల్ దగ్గరకు ఐగుప్తులు వచ్చారు. బట్ వీళ్ళ మధ్యలో ఒక మేఘం వచ్చింది. దేవుడు ఏర్పాటు చేసిన మేఘం. ఇశ్రాయేలుకి వెలుగుంది, ఐగుప్తీలకి చీకటి ఉంది. వారికి అసలు ఆ చీకటి ఎలాగుందంటే ఒక మనిషికి మనిషి తెలియనంతగా, ఒక చేతికి చేయి తెలియనంత చీకటిని దేవుడు కలుగు చేశాడు ఒక మేఘం ద్వారా. వాళ్ళెక్కడికి కదలలేదు ఐగుప్తీయులు. ఉదయం వరకు తూర్పుగా వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నాను, ఉదయం వరకు తూర్పుగా వచ్చింది. మరి చూసినట్లయితే 22వ వచనం చూడండి. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్య 6 నేలల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. హల్లెలూయా. ఒక రాత్రంతా కూడా సముద్రాన్ని 2 పాయలు చేయడానికి తూర్పుగా వచ్చింది. ఇశ్రాయేలు జనాంగానికి ముందుగా ఉన్నటువంటి, మరి ఇశ్రాయేల్ జనాంగం వెనకత్తలు ఉన్నటువంటి ఐగుప్తీల్ని మరి చూస్తే దేవుడు ఆపాడు. ఆ రాత్రంతా ఆపాడు. సనుగులు ఉన్న ఈ రోజుల్లో మాలాంటి సేవకుల పరిస్థితి ఏంటంటే, నేను సిగ్గుపడట్లేదు, మాలాంటి సేవకులను చాలామంది సార్, నేను అందుకని హౌస్ విజిటింగ్స్కి వెళ్ళట్లా. నేను ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారంటే పాస్టర్ ఏదో కానుకల గురించి వచ్చాడు అని అనుకుంటారు. హౌస్ విజిటింగ్ ఆపేసి అలాంటి సేవకులు పాపం ఈరోజు కష్టపడి సేవ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, లేకపోతే మరి చూస్తే కొంతమంది సేవకులు ఎక్కడైనా సపోర్ట్తో వెళ్తారేమో. బట్ నా తరపు నేనైతే మాత్రం వెళ్ళను. దేవుని వైపు చూస్తాను. ఒక పక్క నుంచి సనుగులు ఉన్నాయి, ఒక పక్క నుంచి కరోనా వైరస్ ఉంది, ఒక పక్క నుంచి కష్టాలు ఉన్నాయి, ఒక పక్క నుంచి ప్రొవిజన్స్ లేవు, ఒక పక్క నుంచి డబ్బులు లేవు. బట్ మా చూపు ఎక్కడ ఉందంటే ఆయన మీదే ఉంది. ప్రైజ్లాడాలి. ఎవరైతే ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని, ఎవరైతే మోషే మొరని, ఎవరైతే యోసేపుకు తోడై ఉన్నాడో ఆ దేవుని వైపు, ఎవరైతే సముద్రాన్ని 2 పాయలు చేశారో ఆ దేవుని వైపు, ఎవరైతే మోషేతో మాట్లాడాడో ఆ దేవుని వైపే మేము చూస్తున్నాం. చాలామంది ప్రజలు మమ్మల్ని గుర్తించకపోవచ్చు, మాకు సహాయం, కొంతమంది సేవ అనే పేరుతో, నాకు తెలిసిన కొంతమంది మాస్టర్స్ సేవ పేరు చెప్పుకొని అన్యాయంగా దొంగతనం చేస్తున్నారు, దోచుకుంటారు. వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు. బట్ సేవతో బ్రతుకుతూ దేవుని వైపు చూస్తున్న మాలాంటి వారికి ఏ సపోర్ట్ లేదు. కానీ మాకున్న సపోర్ట్ ఒకటే, మోసే ఎవరి వైపు చూసారో మేము అతని వైపే చూస్తున్నాం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. అందుకే అన్నాడు ఆ పాటలో 3వ వచనం, మరణ శాసనం, దానియేలు 6:22, మరణ శాసనం హెచ్చించినను సింహపు బోనులు నన్ను వేసిన దానియేలు వలె సాగేదా. దానియేలు అంట ఏంటి 6:22 చూడండి. దానియేలు 6:22 చదవండి ఒకసారి. నీట్గా చదవాలి వాక్యం అనేది. ఏదో నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు సహాయము ఏ హానియు చేయకుండా, సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లు అంటే ఏంటి? దానియేలు దేవుణ్ణి ఆరాధిస్తే
అతనికి ఎగ్నెస్ట్గా 121 మంది అధికారులు అతని మీద నేరం మోపి రాజు చేత స్థిరమైన ముద్రను వేయించి శాసనాన్ని పుట్టించి అతని సింహాల గుహలో వేసేశారు. దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి ఎలా కనబడ్డానంట. చదవండి, బైబిల్ చదవటం అంటే ఒక దేవుడిచ్చే గొప్ప గొప్ప అదృష్టమైన వరం అండి. చదవండి ఒకసారి 6:22. ఎవరు పడతారు చదవలేరు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిన గనుక ఆయన తన దూతను పంపించాడు. ఎప్పుడు? సింహాల గుహలో ఉన్నప్పుడు. సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాదు కదా అని. హల్లెలూయా. ఆ రాజు ఉదయాన్నే వచ్చాడు. దానియేలు, నీ దేవుడు నేను రక్షించాడా? ఎందుకు దానియేలు? ఇక్కడ చూడండి 20 వచనం. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరము దానియేలు, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, హల్లెలూయా, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతను అడిగాను. హల్లెలూయా. నిత్యము దానియేలు సేవిస్తున్నాడు. సింహాల గుహలోనికి వెళ్ళిన దానియేలు సేవించడం వదల్లా. ఎందుకంటే నువ్వు నన్ను రక్షిస్తావు, నాకు తెలుసు. హల్లెలూయా. బబులోను రాజ్యంలోనికి తీసుకొచ్చి ఈ సంస్థానం మీద నాకు అధికారిగా చేశావు. నేను యూదుడిని. అన్య జనాంగం పైన నన్ను అధికారంగా నిలబెట్టిన దేవుడు సింహాల గుహలో నుంచి నన్ను తప్పించడా. సింహాలన్నీ కూడా దానియేలు దగ్గరికి వచ్చేసాయి. ఆయన మోకరించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. దానియేలు మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుని దూత అతని పక్కనే నిలబడినప్పుడు సింహాలన్నీ కూడా మోకరించి దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాయి. అందుకని అంటాడు చూడండి, సింహపు చూడండి, మరణ శాసనం హెచ్చించినను, సింహపు బోనులు నన్ను వేసిన. హల్లెలూయా. హెచ్చైపోయింది. 1 కాదు 2 కాదు, చాలా సింహాలు అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. కొన్ని వందల సింహాల గుహలో బోనులో ఉన్నాయి. చాలా పెద్ద బోను, ఒకటి చిన్న బోను కాదు అది. నాకు తెలిసి అది కొన్ని ఎకరాలు ఉండేటువంటి దాంట్లో పడేశారు. క్రైస్తవ జీవితం అంటే సేవ అంటే మరణము దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ప్రభు వైపు చూడగలిగే కెపాసిటీ. ఒక ఏసీలో తిరిగే వరకు, కారులో తిరిగే వరకు, బంగారం మీద నడిచే వరకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ సిన్సియర్గా జాబ్ చేస్తున్న నాలాంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ఆకలితో ఉన్నారు వాళ్ళంతా. కరోనా అన్నటువంటి సింహం, సాతాను సింహం మరి చూసినట్లయితే వాళ్ళని మృంగేయడానికి చూస్తుంది, బట్ వాళ్ళు దేవుని వైపు చూస్తున్నారు. హల్లెలూయా. దానియేలు ఎవరి వైపు చూశాడండి? సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. ఒక శ్రమ వస్తే పక్కకు తప్పుకునేవాడు క్రైస్తవుడు కాదు. ఒక బాధ వస్తే దూరంగా పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు. ఒక బలహీనత ఎదురైతే యేసు ప్రభుని దూషించేవాడు క్రైస్తవుడు కాదు. నిజం, దమ్ము, విశ్వాసం గుండెల్లో ఉండాలి. అది మా దగ్గర. మాలాంటి నా ప్రియమైన సేవకులారా, ప్రపంచ దేశాల్లో సహాయం లేకుండా అనేక దేశాల్లో ఉన్నారు. ఆంధ్రాలో, తెలంగాణలో అయితే, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రియమైన సేవకులారా, భయపడద్దు. దానియేలు ముందు సింహాలు ఉన్న దేవుడు రక్షించాడు. ఎర్ర సముద్రము మోసే ముందున్న దేవుడు 2 పాయలు చేశాడు. ఐగుప్తు దేశానికి యోసేపు నమ్మేసిన దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ప్రియమైన దేవుని సేవకులారా, ఇండిపెండెంట్గా ఉండి ఏ సపోర్టు లేదనుకుంటున్నారా? బాధపడుతున్నారా? దుఃఖపడుతున్నారా? ఏడుస్తున్నారా? అయ్యో ఒక పూట భోజనం చేయలేకపోతున్నాను అనుకుంటున్నారా? భయపడద్దు. దేవుడు మీకు సపోర్ట్ పంపించును గాక. ఆమేన్. దేవుడు మీకు ప్రొవిజన్ పంపించును గాక. హల్లెలూయా. దేవుడు మీకు రైస్ పంపించును గాక, ఆయిల్ పంపించును గాక, అన్ని రకమైన సరుకులు, అద్భుతాలు చేయును గాక. ఆమేన్. రిసీవ్ చేసుకోండి. దానియేలు మరి చూడండి, అందుకని దానియేలు అంటున్నాడు. ఎస్, ఇంకోటి చూసినట్లయితే లోకపు శ్రమలు, అపోస్తలుల గారు 7:58-60, లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన,
స్టెఫను వలె సాగేదా. ఎక్కడ? అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫన్ గారు చేసిన ప్రార్థన చూడండి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం. పట్టణపు వెలుపలకు అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. హల్లెలూయా. సాక్షులు సౌలను ఒక ఎవరిని పాదలు తమ వస్త్రం ప్రభువును గూర్చి మొర్ర పెట్టచ్చు. చూడండి, ప్రభువును గూర్చి మొర్రపెట్టి యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకుని మరి స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిని. అతడి మోకాలుని ప్రభువ వారి మీద ఈ పాప మోపను గొప్ప శబ్దంతో పలికి నీ మాట పలికి నిద్రించిన సౌలు అతని చావునకు సమ్మతించారు. రాళ్ళతో కొడుతున్నారండి సువార్త చెప్తుంటే, ఇజ్రాయేలు చరిత్ర చెప్తుంటే, యేసు ప్రభు గురించి చెప్తుంటే రాళ్ళతో కొడుతున్నారండి స్టెఫన్ని. రాళ్ళతో కొడుతున్నా సరే మోకాళ్ళ మీద ఉండి ఒక్కొక్క రాయి తన గుండెని చీరేస్తున్నా, ఒక్కొక్క రాయి తన తలని చీరేస్తున్నా, ఒక్కొక్క రాయి తన ముఖముని చీరేస్తున్నా, ఒక్కొక్క రాయి తన డొక్కల్ని చీరేస్తున్నా, రక్తం కారుతున్నా, ఎముకలు నలిగిపోతున్నా సరే అతను చేసిన ప్రార్థన ఒకటే, నా ఆత్మను చేర్చుకునండి, వీరికి సత్యాన్ని తెలియచేయండి. శరీరాన్ని గాయం చేస్తున్న రాళ్ళు, ప్రాణం తీసేస్తున్న రాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి శ్రమలు నీ దగ్గరికి వచ్చినా సరే నువ్వు యేసుక్రీస్తుని పట్టుకోగలవా? అతని వైపు చూడగలవా? నీ విశ్వాసం చూస్తున్నారండి ఈరోజు. అలా అతని వైపు, దేవుని వైపు చూసే సేవకులు ఉన్నారండి. కోట్ల రూపాయలు ఉన్న సేవకులు ఏదైనా వస్తే హాస్పిటల్ వైపు చూస్తారేమో, కానీ ఏ సహాయము లేని అలాంటి సేవకులు అయితే మాత్రం దేవుని వైపే చూస్తారండి. అలాంటి వరకు మనం ఏదైనా చేయాలి. యూ హ్యావ్ టు డూ సంథింగ్. చూద్దామండి ఇంకొక మాట చూడండి. అందుకనే పౌలు అంటాడు, బ్రతుకుటే క్రీస్తే చావైతే మేలు, క్రీస్తుకు మత సాక్షిగా మారిన పౌలు వలె సాగేదా. ఫిలిప్పి 1:21. పౌలు ఏమంటున్నాడు? ఫిలిప్పి 1:21 చూడండి. పౌలు ఏమంటున్నాడు? పౌలు గారు ఏమంటున్నారు చూడండి. సార్, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం నాకు. హల్లెలూయా. నేను ఆగిపోను. శ్రమలు వచ్చాయి ఆగిపోను, కరువు వచ్చింది ఆగిపోను, వస్త్రహీనత వచ్చింది ఆగిపోను, శరీరంలో బలహీనతలు వచ్చి ఆగిపోను, సాగిపోతాను. నేను ఆయన కొరకే బ్రతుకుతున్నాను, ఆయన కొరకు. నా యొక్క ఆశ కూడా అదే. వాక్యం, ఈ వాక్యం చెప్తూ దేవుని పరిచయం చేస్తూ నా ఊపిరిని విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని సేవకులారా, ఈరోజు కష్టాల్లో ఉన్నారని బాధపడద్దు, కృంగిపోవద్దు, దిగులు పడద్దు. మీకోసం సహాయం వస్తుంది, మీకు మంచి రోజులు వస్తున్నాయి. తెలియకుండా ఏలియాని విధురాలు ఆదుకున్నట్టు మిమ్మల్ని దేవుడు ఆదుకోబోతున్నాడు. అందుకనే చూడండి మరి చూస్తే, అందుకనే ఒక మాట ఆదికాండం 5:23 యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగనే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా. ఆనోకు ఏం చేశాడు? 5:23 చూడండి. ఆదికాండం 5:23 చూడండి. పెర్ఫెక్ట్. హానోకు దినములు నీవు 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను, అతను లేకపోయాను. వావ్, చూడండి, 360 ఏండ్లు. హల్లెలూయా. వావ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును. కనుక హానోకు మరి చూసినట్లయితే 300 ఏండ్లు దేవునితో నడవటం మనం చూసాం. వీళ్ళందరూ కూడా దేవునితో సాగిపోయారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రియమైన సేవకుల కష్టాల్లో ఉన్నాయి. నిన్నెవరో ఆదుకోలేదని భయపడతాం. ఎవరు ఆదుకున్నారు యోసేపుని ఐగుప్తు దేశంలో? ఆ దేవుడే. ఎవరు ఆదుకున్నారో ఎర్ర సముద్రము ముందు వెనకత్తల ఐగుప్తు సైన్యం వస్తే మోసేని తన జనాంగాన్ని? ఆ దేవుడే. ఎవరు ఆదుకున్నారు దానియేలుని సింహపు బోనులో? ఆ దేవుడే. ఎవరు ఆదుకున్నారు మరి చూస్తే స్టెఫన్ యొక్క మొరని ఎవరు విన్నారు? ఎవరు స్టెఫన్ చేర్చుకున్నారు?
ఎవరి కొరకు బ్రతుకుతానంటున్నాడు పౌలు. దాన్ని మరి చూస్తే ఎవరితో నడిచాడు మరి హానం. నిజమేనండి, మా సుఖమైన, మా సంతోషమైన, మా అందమైన, మా ఆరోగ్యమైన, మా ఐశ్వర్యమైన ఆ దేవుడే. బాధపడుతున్న సేవకులరా భయపడతావు, దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. యేసుతో మనం సాగిపోతాం. అందుకని అక్కడ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగానే వెళ్ళేదా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమేంద్రని బట్ల ఇప్పుడు చూస్తే ఈ కరోనాలో మనకెవరు సహాయం చేయకపోవచ్చు, ఎందుకంటే అందరూ టఫ్ పొజిషన్ ఉండొచ్చు. బట్ ప్రేమేంద్రని బట్ల అయితే నాకైతే మరి నాకు సహాయం చేశారు. నేను అనుకోని కొంతమంది అనుకోని రీత్యా దేవుడు అలాగే మీకు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు. అంటే సహాయం అంటే జస్ట్ నార్మల్గా కొన్ని చిన్న చిన్న ఖర్చుల కోసం దేవుడు హెల్ప్ చేశాడు, నేను ఊహించిన రీతిగా. సో అలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి. మళ్ళాంటి సేవకులందరినీ దేవుడు ఆశీర్వదించాడు. తప్పకుండా చిన్న ప్రార్థన. ప్రభు అయిన దేవా, ఈ వాక్యం మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేకుల జీవితాల్లో ఎస్పెషలీ ఇండిపెండెంట్ పాస్టర్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం జరిగించి మీరే ఆశీర్వదించి వారికి ప్రొవిజన్ పంపించమని. ఈ కరోనా మహమ్మారిని తరిమి కష్టాల్లో నీ వైపు చూస్తున్నారా? నిజమే, నువ్వు తప్ప ఇంకెవరు కూడా మాకు లేరు. నువ్వు తప్ప ఇంకెవరు లేరు. నీ వైపు చూస్తున్నాం. దీవించండి, కృప చూపించండి, మా అవసరతలు తీర్చండి, ఊహించలేని ఆశీర్వాదంతో నింపండి. నజరేయుడైన యేసు నామములో ఈ వాక్యం నూరంతులుగా ఫలించును గాక అని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను.